గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటారు, అందరం ఉండడానికి కోరుకుంటూ టుడే మీరు ఇంటికి స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 14th August 2024. సో రేపు 15th August. ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే అడ్వాన్స్ శుభాకాంక్షలు. సో రేపు మార్కెట్ బంద్ కాబట్టి ఈరోజు కూడా ఎక్స్పోజర్ తక్కువ తీసుకోవడం అనేది బెస్ట్ అని నాకు ఆలోచన. సో ఈరోజు మన ఈ వార్తల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము. ఇండియా విక్స్, పీసీఆర్, నిఫ్టీ రేషియో, ఫండమెంటల్ షేర్స్, లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ 15 న్యూస్ పేపర్స్, టుడే బ్యాంక్ షేర్ లిస్ట్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇంట్రాడే షేర్స్, టెక్నికల్ అనర్స్ ఆన్ టుడే షేర్స్ మీద, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ అండ్ షార్ట్ షేర్స్ ప్రాఫిట్ మీద. టుడే బుల్లి చార్టు ఎవ్రీ న్యూస్ ఎక్స్ప్రెషన్ చార్ట్తో ఉంటుంది. లిస్ట్ ఆఫ్ డివిడెండ్స్ పేబుల్ ఇన్ దిస్ వీక్లో ఉంటుంది. లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్ షేర్స్ టుడే, అండ్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ క్వార్టర్ రిజల్ట్స్. ఈరోజు రిజల్ట్స్ ఉన్న కంపెనీ గురించి తెలియజేయడం జరుగుతుంది. అండ్ సక్సెస్ మంత్ అయిన షేర్ మార్కెట్, అండ్ చివరన మై చాయిస్ రేట్ టుడే. అది గుర్తించాలి. ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా మార్కెట్ సింగపూర్ని నప్పి లాభాల బాట నడుస్తున్నాయి. గుర్తించండి. సో ఈరోజు గుడ్ బుల్ చార్ట్ కింద 40 ఇచ్చారు. నిన్న మంచి జంప్ ఇచ్చింది. అండ్ చార్ట్ ప్రకారం కూడా అది మంచి ఉంది. మన రిజల్ట్ కూడా బాగానే ఇచ్చింది. సో 2 days నుంచి పెరుగుతుంది. ఈరోజు కూడా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది చార్ట్ ప్రకారంగా. అది గమనించండి. దీని యొక్క క్యాపిటల్ 755 crores ఉంటే, రిజర్వ్స్ 6,900 crores ఉంది. నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ 645, అండ్ లాస్ట్ క్వార్టర్ అంతకుముందు 174 వచ్చింది. కాబట్టి రిజల్ట్ వచ్చే మంచి ఈరోజు పెరిగే అవకాశం ఉంది. డెట్ కూడా ఉంది కొద్దిగా. సో డెట్ కొద్దిగా ఉందని చెప్పుకోవచ్చు. 1,155, బట్ అందులో క్యాష్ 595, ఇన్వెస్ట్ 230 crores ఇస్తే ఆల్మోస్ట్ 234 ఉంటుంది. సో కంపెనీ పరంగా ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించండి. సో షార్ట్ టర్మ్ మన షేర్ మార్కెట్లో లాభాల మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. సో ఎప్పుడైతే ఒక షేర్ కొన్ని 1 year లోపల అమ్మితే దాన్ని వచ్చిన లాభం మీద 20% కట్టాలి. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాష్ అంటే షేర్ ఎప్పుడైతే కొన్న తర్వాత 1 year తర్వాత ఎప్పుడైనా అమ్మినా కానీ దాని మీద లాభం మీద 12% కట్టాలి. క్యాపిటల్ గెయిన్కు చిన్న మినహాయింపు ఉంది. అప్ టు 1,25,000 వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అది గుర్తించండి. సో ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బుక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్, డిమాట్ అకౌంట్ నెంబర్ పెడితే వాళ్ళకు వీక్లీ బేస్ మీద టిప్స్ కూడా జరుగుతుంది. గుర్తించండి. డిస్క్లైమర్, ఇట్ ఈస్ బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది. ఆయన మిగతా డిస్ప్లే గుర్తుండి. అండ్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్. ప్రతిసారి చెప్తున్నా, మన షేర్ మార్కెట్ సక్సెస్ అంటే ఈ లక్షణాలను మనం అలవాటు చేసుకోవాలి. ఒకటి, పేషెన్స్, ఓపికతో ఉంటూ, నమ్మకంతో, క్రమశిక్షణతో మెరుగుతూ, నాలెడ్జ్ గెయిన్ చేస్తూ, కరేజ్తో ముందుకు సాగుతూ, లాంగ్ టైంలో ఉంటూ, ఓన్ మనీతో మరియు ఫండమెంటల్ టెక్నిక్ అనాలిసిస్ తెలుసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్ చూద్దాము. గత రాత్రి ప్రాఫిట్లో ముగిసింది. డౌ జోన్స్, నాస్డాక్స్ అండ్ S&P మొత్తం లాభాల మాట ముగిసింది. అట్లా యూరోపియన్ మార్కెట్ కూడా లాభాల మాట వస్తుంది. ఇక్కడ మీకు ఫిగర్స్ చూడడం కూడా జరిగింది. ఆసియా మార్కెట్ ప్రస్తుతం 40 పాయింట్ల లాభాల మాట నడుస్తుంది. హాంగ్కాంగ్ మన జపాన్ మాత్రం నష్టం ఉండగా, తైవాన్ 190 అప్లో ఉంది. గుర్తించండి. సో ఫారినర్స్ మ్యూచువల్ ఫండ్స్ నిన్న ఎలా కొన్నారో చూద్దాము. సో మా ఫారినర్స్ సుమారు 2,107 షేర్స్ సెల్ చేస్తే, మన మ్యూచువల్ ఫండ్స్ వారు 1,239 బై చేశారు. నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తం తగ్గింది. అది మీరు చూసే ఉంటారు. అండ్ ఇండెక్స్ కూడా పెరిగింది. ఇండెక్స్ పెరిగిన కొద్ది మార్కెట్ ప్రభుత్వం ప్రసాద్ చెప్తున్నాను. ఇది మన స్టాక్ మార్కెట్ వలాటిని చూపిస్తుంది. గుర్తించాలి. అండ్ నిఫ్టీ పీసీఆర్ నిఫ్టీ రేస్ కూడా తగ్గింది. 0.78. ఇది 1 కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ బులిష్గా ఉండే అవకాశం ఉంది. అది గుర్తించండి. అండ్ ఇండెక్స్ కూడా మీరు గమనిస్తుండగా డౌన్ అయిన తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది. సో ఈ పెరిగిన కొద్ది కూడా మార్కెట్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. గుర్తించండి. నిఫ్టీ కూడా ఇంకా మిగతా ప్రచారంగా డౌన్లో ఉంది. ఈ గ్యాప్ ఫిలప్ అయిన దాకా కొద్దిగా ఎక్స్పోజర్ను తగ్గించుకోవడం మంచిది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ గ్యాప్ ఇంకా ఫిలప్ కాలేదు కాబట్టి ఇది ఇంకా డౌన్లో ఉంది ట్రెండ్ అయితే. అది గుర్తించండి. అండ్ లాంగ్ బిల్డప్లో షేర్స్ ఉన్నాయి. గుర్తించండి. అండ్ షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్స్ ఉన్నాయి. ఇవి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిని గుర్తించండి. సో ఈనాడులో వార్తలు చూద్దాం. ఈనాడు ఇందాల్కో గురించి ఒక వార్త వచ్చింది. మన ప్రాఫిట్ క్వార్టర్లో 3,074, అంతకుముందు కన్నా 20% అప్పు. చార్ట్ ప్రకారం చూస్తే కూడా చార్ట్ ఆల్మోస్ట్ ట్రెండింగ్లో వెళ్తుంది. బట్ ఇక్కడ ఈ రెడ్ 649 క్రాష్ అయితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ వార్త మూలంగా పెరిగే అవకాశం ఉంటుంది. అది గమనించండి. ఫండమెంటల్ కంపెనీ లాంగ్ రన్లో మంచి ఉంటుంది. లాంగ్ రన్లో తీసుకోవాల్సిన షేరుగా గుర్తించండి.
గోడ్రేజ్ ఇండస్ట్రీలో ఫండమెంటల్ షేర్ లాంగ్ రన్ బెటర్ ఉంటుంది. చార్ట్ ప్రకారం కూడా పాజిటివ్గా ఉంది, అది గుర్తించండి. అండ్ స్టాక్స్లో గోల్డ్ రేటు హై అని ఇచ్చింది 140 రూపీస్. సో గోల్డ్ రేట్ పెరిగింది. మేము అంతకుముందు మన 2 days బ్యాక్ కూడా గోల్డ్ రేట్ పెరిగినప్పుడు ఈ గోడియం ఇంటర్నేషనల్ ఇచ్చాము, చాలా పెరిగింది. కంటిన్యూగా అప్పుడు 3 days నుంచి పెరుగుతుందని చెప్పాము. మళ్ళీ మనం చెప్పిన తర్వాత 3 days పెరిగింది. నిన్నైతే ఏకంగా చాలా పెరిగింది. సో ఈరోజు కొంత ప్రాఫిటింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొద్దిగా కూల్ ఆఫ్ ఎంత తీసుకుంటే బాగుంటుంది. మంచి కంపెనీ. ఆంధ్రజ్యోతిలో నాటక లాభంలో 15% వృద్ధిగా ఇచ్చింది. చార్ట్ ప్రకారం చూస్తే చార్ట్ కూడా బాగుంది, కంటిన్యూ ఉంది, పాజిటివ్ ఉంది కాబట్టి అండ్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ షేర్ మీద తీసుకోవడానికి అనువుగా ఉన్నట్టు ఈ చార్ట్ చెప్తుంది. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం కూడా ఫ్రమ్ కెనరా బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అప్ టు యాంటీ డిపాజిట్ డ్రైవ్ అని ఒక వార్త వచ్చింది. అంటే డిపాజిటర్ సేకరణలో ఉండేట్టు కెనరా బ్యాంకు ఆల్మోస్ట్ చార్ట్ ప్రకారం కొంత వీక్ ఉన్నా కానీ మంచి బ్యాంకు తగ్గుతుంది. ఇది ఆల్మోస్ట్ 110 దాటితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇది మంచి అక్యుమిలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచి రేట్లో ఉంది. ఫ్యూచర్లో మంచి 150 మన టార్గెట్ ఉంది. ఇది ప్రతి తగ్గింపు కూడా చెప్తున్నాం కాబట్టి కెనరా బ్యాంకు అనేది ఇప్పుడు ఈ రేట్లో చాలా తక్కువ ఉన్నట్టు మనం గ్రహించవచ్చు. లైవ్ మెంట్ ప్రకారం త్రివేణి ఇంజనీరింగ్ నిన్న షుగర్స్ సంబంధించిన షేర్స్ అన్ని పెరిగాయి. ఎందుకంటే డీజిల్లో 5% కలపచ్చని గవర్నమెంట్ ఇచ్చింది. ఆల్రెడీ పెట్రోల్ 20% వరకు ఉంది అప్రూవల్. ఇప్పుడు డీజిల్ కూడా కలపచ్చింది కాబట్టి ఎథనాల్ షేర్స్ పెరిగాయి. నిన్న త్రివేణి ఇంజిన్ కూడా పెరిగింది. అండ్ చార్ట్ ప్రకారంగా అద్భుతం బాగానే ఉంది, పెరగడానికి అవకాశం కనిపిస్తుంది ఈరోజు కూడా. అండ్ హిందుస్థాన్ కాపర్ మంచి రిజల్ట్ ప్రకటించింది. ఆల్మోస్ట్ 113% అప్పు. చార్ట్ ప్రకారం కూడా ట్రెండింగ్లో ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారము నాయగా సుమారు ఒక కంపెనీలు బై చేసినట్టు 264 crores 39. ఇది కొత్త లిస్టెడ్ కంపెనీ, కొత్త జనరేషన్ కంపెనీ. చార్ట్ ప్రకారం కూడా 2 రోజులు మొన్న 2 days అప్లో ఉండి నేను కొద్దిగా తగ్గింది. బట్ ఈరోజు ఈ వార్త బట్టి పెరగడానికి అవకాశం ఉంది. మొత్తానికి చార్ట్ ప్రకారం చూస్తే ట్రెండింగ్లో ఉంది, పాజిటివ్గా ఉంది. అండ్ బ్రోకర్ కాల్ కింద ఏపీలో అప్లో ఇచ్చారు. బట్ చార్ట్ ప్రకారం ఇది కొంచెం డౌన్లో ఉంది. ఇది పెరగాలంటే 1649 క్రాస్ కావాలి. ట్రెండింగ్లో లేనట్టే చెప్పుకోవచ్చు. ఇది ఇందు ప్రకారం అపోలో హాస్పిటల్ రిజల్ట్ మంచి ప్రకటించింది. 316 crores. అంతకుముందు ఇయర్ క్వార్టర్ కానీ చూస్తే 82% ఇది అప్పు. చార్ట్ ప్రకారం చూస్తే ట్రెండింగ్లో ఉంది. ఫండమెంటల్ షేరు దీని కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారము వేదాంత టు సెల్ 2.6 స్టేక్ హిందుస్థాన్ జింక్ తన స్టేక్ను 2.6ను సెల్ చేయబోతుంది కాబట్టి దీని మూలంగా వేదాంతకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉంది, పెరిగే అవకాశం ఉంది. చార్ట్ కూడా ట్రెండింగ్లో ఉంది, పాజిటివ్గా ఉంది, గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఫామ్ ఎస్జీవన్ మంచి రిజల్ట్ ప్రకటించింది. క్వార్టర్ రిజల్ట్ 271 crores. సో ఇది ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా మన లైమ్లైట్ ఉంటుంది. ఇది తగ్గిన తీసుకోవచ్చు. బట్ ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే అక్యుమిలేషన్ జరుగుతుంది. బట్ ఈ వార్త బట్టి పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం ఎస్బీఐ ఎయిమ్స్ టు సెల్ ఎస్ బ్యాంక్ స్టేక్ అని వచ్చింది 2.2 billion బై ఈ మార్చి లోపల. సో ఎస్బీఐ వాటిని మీ అందరూ తెలుసు. సో దీని మూలంగా దీనికి ఎస్బీఐకి బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఫండమెంటల్ బ్యాంక్ కాబట్టి ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా పెరిగింది. బట్ ఇది ఇప్పుడున్న రేట్లో కొద్దిగా తీసుకుంటూ సిప్ మెథడ్లో ఎస్బీఐని సేవ్ చేస్తే బాగుంటుంది. ఆల్మోస్ట్ కరోనా 150 నుంచి ఇప్పుడు 800 దాటిపోయింది. నా ప్రకారం అయితే దీన్ని ఇప్పుడు ఈ రేట్లో హైలో ఉంది కాబట్టి ఒక మార్కెట్ క్రష్ అయితే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 100 షేర్లు కొన్న వాళ్ళు 20 షేర్స్ చొప్పున తగ్గినప్పుడు తీసుకుంటే లాభాలు వచ్చే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టాకేజ్ ప్రకారము వెస్కన్ ఇంజనీర్స్ అనే కంపెనీ ఉంది. అది 330 crores దానికి ఆలోచన వార్త వచ్చింది. చార్ట్ ప్రకారం చూసి కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది, అది గుర్తించండి. తక్కువ రేట్ ఉంది, బిలో 100 రేట్ ఉంది. బట్ ఇది 76 క్రాస్ అయితే ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 74 rupees ఉంది, అది గుర్తించండి. సమాధానం రిజల్ట్స్ నేను ప్రకటించింది. రిజల్ట్ బాగుంది. 197 అంతకుముందు 648 crores. సో నేను కొద్దిగా ఈ మార్కెట్ మనకు తగ్గింది. బట్ ఈరోజు పుంజుకునే అవకాశం ఉంది ఈ రిజల్ట్ బట్టి. అండ్ మా ఛాయిస్ చేయకుండా కెనరా బ్యాంకు ఇప్పుడు చాలా తక్కువ రేట్లు ఉంది. ఈ మధ్య స్ప్లిట్ అయింది కాబట్టి స్ప్లిట్ మూలంగా అది కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే షేర్స్ పెరిగాయి కాబట్టి కొద్దిగా అప్లోడ్ జరుగుతుంది, కొద్దిగా సప్లై ఎక్కువ ఉంది కాబట్టి. బట్ ఇది అక్లోడ్ చేస్తే ఒక 3-4 monthsలో 20% వచ్చే అవకాశం కనిపిస్తుంది. బ్యాండ్లో చాలా ఉంది లిస్టు.
ప్రతిరోజు పెరుగుతున్నాయి. ఈ లిస్టింగ్ గమనించింది ఇవి ఫ్యూచర్ ఆప్షన్స్లో ఉన్న కంపెనీలు. సో ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో ఇవి కొనడానికి వీలుంటాయి కాబట్టి అమ్మడానికి వీలుంటుంది కాబట్టి ఇందులో హెచ్చు తగ్గులేదు, తక్కువ ఉంటుంది. చాలా చాలా కంపెనీలు ఉన్నాయి, వాటిని గ్రహించండి. అండ్ ఈ వారం డివిడెండ్ పేబుల్లో నేను ఈరోజు ఎక్స్ డేట్ అవుతుంది. గుజరాత్ పీపావో 370 పైసా, కళ్యాణ్ స్టీల్ 10 రూపీస్, ఎంజిఎల్ 18 రూపీస్, రైల్టెల్ 108 పైసా. సో ఇది ఎక్స్ డేట్ అవుతుంది కాబట్టి ఈరోజు డివిడెండ్ రాదు. బట్ ఈరోజు ఇంత టు ద ఎక్స్టెంట్ రేట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈరోజు కొన్నాళ్ళకు డివిడెండ్ వచ్చే కంపెనీలు రేపైతే హాలిడే 16 రికార్డ్ డేటు. అపోలో హాస్పిటల్లో 10 రూపీస్, ఎస్టెల్ 2 రూపీస్ 20 పైసా, బాటా ఇండియా 10 రూపీస్, కోల్ ఇండియా 5 రూపీస్, గోడెస్ కన్జ్యూమర్ 5 రూపీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2 రూపీస్ 20 పైసా. 23rd నాడు రికార్డ్ అయిన కంపెనీలు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 9 రూపీస్, ఓఎన్జీసీ 2 రూపీస్ 50 పైసా, ఫెడరల్ బ్యాంకు 1 రూపీ 20 పైసా. 30th ఆగస్ట్ నాడు రికార్డ్ అయిన కంపెనీలు గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ 11 రూపీస్, నవా లిమిటెడ్ 4 రూపీస్. ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది. ఈరోజు ఇచ్చే రిజల్ట్స్ ఉన్న కంపెనీలు హెచ్ఏఎల్, మర్దన్ డాక్, ఓలా ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్ మన 2 డేస్ కింద లిస్ట్ అయింది. 2 days 20% పెరిగిన తర్వాత నిన్న తగ్గింది, అది గుర్తించండి. ఈరోజు రిజల్ట్ ఉంది. మొత్తానికి కంపెనీ లాస్ మేకింగ్ ఉంది, అది గుర్తించండి. గ్లెన్మార్క్ ఫార్మా, స్వాన్ ఎనర్జీ, ఈఐడి ప్యారీ, కేనా కన్స్ట్రక్షన్, సన్టెక్ రియాలిటీ, గ్యాబ్రియల్ అండ్ నేషనల్ ఫెర్టిలైజర్. ఇవి ఈరోజు వార్తలు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.